అర్థమైందా? మహాశ్రమల గుండా వెళుతూ గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను తెలుపు చేసుకున్న వారు యుగ యుగాలు నిత్యత్వంలో నివాసం ఉంటారు. 2000 సంవత్సరాల కింద యేసయ్య అదిగో అక్కడ వేయబడ్డటువంటి ఆ ఫోటోలో చూస్తున్నటువంటి శరీరం అంట చందర బందరగా చేర్చబడింది, రక్తమయమైపోయింది, గాయాలమయమైపోయింది. చేతుల్లో మేకులు, పాదములో మేకులు, తలలో ముళ్ళ కిరీటం, దొక్కలో పల్లెపు పోటు, ఇన్ని పోటులు పడి నీ కొరకు ఆయన ఇన్ని పోటులు పడిపించుకుంది ఎందుకోసం తెలుసా? రాత్రి తమ్ముడు నాకు ఒక మాట చెబుతున్నాడు, నేనుండు స్థలములో మీరుండు రాగున, మీరుండడానికి నేను స్థలాలు సిద్ధపాటు చేయటానికి వెళ్ళుచున్నాను. లేని ఎడలా లేని ఎడలా నా తండ్రి ఇంట్లో నివాసములు లేని ఎడల నేను మీకు చెప్పుతున్నాను. అక్కడ ఉన్నాయి కాబట్టి ఉన్నాయని చెబుతున్నా. కాబట్టి అక్కడికి నువ్వు రావాలి. అక్కడికి నువ్వు రావాలి అని అంటే మహాశ్రమల గుండా బయలుదేరాలి. నన్ను వెంబడించువాడు తన్ను తాను ఉపేక్షించుకొని ఏం చేయాలంట? సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. యేసు ప్రభు వారు బాప్తిజం పొందిన తర్వాత యోర్దాను నదులు బయటకు వచ్చిన తర్వాత శాపలు పట్టే జాడల దగ్గరికి వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇదిగో పేతురు, ఆంద్రేయ, యాకోబు, మిమ్మల్ని మనుషులను పట్టు జాడలుగా నేను చేస్తాను. నన్ను ఒకవేళ వాళ్ళు ఆలోచన చేయాలి ఏమని, ఈ సముద్రంలో చేపలు పట్టుకుంటేనే కదా మాకు భోజనం, మా కుటుంబం బ్రతకాలంటే వేటకెళ్ళి చేపలు పట్టుకొని వచ్చి అమ్ముకొని జీవనోపాధి కొరకు మా కుటుంబాన్ని పోషించుకోవాలి కదా. మరి ఈయనేంటి మనుషులను పట్టు జాలలుగా చేస్తానంటున్నాడు? అసలు ఇక్కడ చేపలే దొరకల్లాడిపోతుంటే ఇంకా మనుషులు పెట్టుకొని మేమేం చేసుకునేవి? మనుషులు పట్టుకొని మేము పేక తినాలా? ఎవరునైతే ఏమంటాడు, మనుషులు పట్టుకొని మేము పేక తినాలా? చేపలు కదా తినేది, చేపలు కదా అమ్ముకునేది. భూషణ గారు, మరి మనుషులు పట్టు చాలలుగా చేస్తానంటే మనుషులు పట్టుకొని తినడానికా? కాదు కదా. కానీ వాళ్ళు ఏం చేశారు తెలిసిన, దేవుని మాట పైన నమ్మకం ఉంచి ముందుకు కొనసాగితే 2 ప్రసంగాలకి పేతురు 7,000 మందికి బాప్తిజం ఇచ్చిందంట. స్తోత్రం చెప్పు గట్టిగా హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా దేవుడిని విడిచిపెట్టగాకండి. శిష్యుల మనసులను దృఢపరిచిన తర్వాత ఈ శ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. మనం నిత్యత్వములో ఉండాలి, పరలోక రాజ్యములో దేవునితో యుగ యుగాలు ఉండాలి. అందుకనగడ సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేని, సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేని ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చియున్నావు, నీ మీదే నా జీవితము అమర్చియున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు.
చెప్పండి హల్లెలూయా. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, కోటి కాంతుల తేజోమయుడైన నా యేసయ్యే గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి మనకు అర్థమైందా? ఆహ్వానపు కార్డు అందింది. విందుకు వస్తావా? విందుకు రావాలని ఉందా? పెళ్లి చేసుకునే వారు ఎందుకు రమ్మని కార్డు ఇస్తారు కదా, వెళ్ళి అక్కడ పోయి బొక్కలు బోధిని వస్తావు కదా. మరి ఇక్కడ కూడా కార్డు, నీ కార్డు అందిందా? నీ కార్డు అందిందా? బాప్తిజం తీసుకోగానే కార్డు అందింది. ఏమని? గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, మీరందరూ కూడా ఆహ్వానితులే. వస్తారా? రావాలని ఆశ కలిగి ఉంటే నువ్వు సిలువనెత్తుకునితేనే నీకు అక్కడ ఎంట్రన్స్ లో పాస్ దొరుకుతుంది. సిలువనెత్తుకొని